భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధన్ సందర్భంగా ఈరోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని అటల్ బిహారీ వాజ్పేయి పార్క్ పికెట్లో ఆయన విగ్రహానికి కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం కోసం అటల్ బిహారీ వాజ్పేయి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. దేశ అభివృద్ధి, జాతీయ సమగ్రత, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి, త్యాగాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని కొనియాడారు. భారతదేశాన్ని ప్రపంచ వేదికపై బలమైన దేశంగా నిలిపేందుకు వాజ్పేయి చేసిన కృషిని దేశ ప్రజలు ఎన్నటికీ మరువరని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ అధ్యక్షులు, వివిధ మోర్చాల నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అటల్ బిహారీ వాజ్పేయికి ఘనంగా నివాళులర్పించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో మరి ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకైక విగ్రహం మన కంటోన్మెంట్ నియోజకవర్గంలో మళ్ళీ పూజ్యులు, క్రీస్తుశేషులు, గౌరవనీయులు, భారతరత్న మరి ఎన్నో అవార్డులు తీసుకున్న పెద్దలు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి పుణ్యతిథి వర్ధంతిని మనం ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి అదేవిధంగా మరి పెద్దలు వార్డ్ 8 నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీలో ఉన్నారు. వారు షార్ట్ గా ఒక 2 నిమిషాల వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనం భారత్ మాతాకి జై. మన దేశ ప్రధాని, మాజీ అదేవిధంగా భారతరత్న అవార్డు గ్రహీత, మన ప్రియతమ నేత అటల్ బిహారీ వాజ్పేయి గారి పుణ్యతిథి వర్ధంతి సందర్భంగా ఈరోజు కంటోన్మెంట్లో సీనియర్ నాయకులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రేమించే అభిమానులందరూ కూడా ఈరోజు నివాళులు అర్పిస్తున్నారు. మా కంటోన్మెంట్లో ఇలాంటి విగ్రహం ఉండడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. తప్పకుండా మన ఆశయాలను సాధిస్తాం. ఏ విధంగా ఇంకా మన అధికారాలను ముందుంటామని తెలియజేస్తాం. కార్యకర్తల స్ఫూర్తిగా భారతరత్న అవార్డు గ్రహీత అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా మనమందరం ఇక్కడికి వచ్చి ఘన నివాళులు అర్పించడం జరిగింది. తను చేసిన దాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ, దేశం కోసం తను చేసిన విషయాలన్నింటినీ మనం గుర్తు చేసుకుంటూ, అటల్ బిహారీ వాజ్పేయి గారి బాటలో మనమందరం నడవాలని, మనమందరం నడుచుకోవాలని నేను తెలియజేస్తూ, మేము తప్పకుండా మీ బాటలో నడుస్తామని అటల్ బిహారీ వాజ్పేయి గారికి కూడా నమస్కరిస్తూ నేను చెప్తున్నాను. ఇంతటి ఈ రోజు కంటోన్మెంట్లో ఈ విగ్రహం పెట్టడం, అది నేను నామినేటెడ్ మెంబర్గా ఉన్నప్పుడు రావడం నా ఎన్నో జన్మల సుకృతమని నేను అనుకుంటున్నాను. ఆ భగవంతుడు నాకు అవకాశం ఇచ్చింది. వాజ్పేయి గారు అనుగ్రహించి మాకు ఆశీర్వాదం ఇచ్చి ఆ నామినేటెడ్ పోస్ట్ ద్వారా ఈ విగ్రహ ప్రతిష్టకై నన్ను కూడా అలా భాగ్యస్వామ్యం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి.